హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 9th క్లాస్ తెలుగు థర్డ్ లెసన్ అయితే చూసేద్దాం. వచ్చేయండి. థర్డ్ లెసన్ వచ్చేసి హరివిల్లు. వివిధ కవులు అన్నమాట. చాలామంది కవులు అయితే వీటిలో ఉంటారన్నమాట. ఈ క్రింది ఇచ్చిన కవులలో ప్రకృతి కావ్యాలు అనే గేయాన్ని రచించింది ఎవరో గుర్తించండి. జె బాపురెడ్డి. హరివిల్లు అనే పాఠ్యభాగం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తం ఏమిటో గుర్తించండి. వర్ణన ప్రకృతి. ఈ క్రింది ఇచ్చిన కాలాలలో అష్టదశ వర్ణనలు ఖచ్చితంగా ఉండి తీరాలన్న నిబంధన వచ్చింది. ప్రబంధకాలం. ప్రబంధాలలో వర్ణాలపై చేయి అయితే వర్ణాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2 రకాలు. సంధి లేని చోట సరంబు కంటే పరంబు అయిన స్వరంబునకు ఎడాగమంబు. ఇది ఏ సంధి సూత్రం? ఎడాగమ సంధి. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం. ఊహించి చెప్పినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం. ఈ క్రింది ఇచ్చిన కవులలో పాండురంగ మహత్యము అనే రచన ఎవరిదో గుర్తించండి. తెనాలి రామకృష్ణ. ఒక కవి మనసులోని భావాలను అందంగా ఆకర్షణీయంగా చెప్పడాన్ని ఏమంటారు? వర్ణన. అంధకార్మప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము గ్రుడ్డివారుండును చేయుచున్నది కదా అని శ్మశాన వాటికలో అన్నది ఎవరు? హరిశ్చంద్రుడు. శివ తాండవంలో శివుని పద ఘట్టన చేత వెండి కొండ మీద ఉన్న రాళ్ళు పగిలి పైకి ఎగిసి బ్రహ్మాండ గోళానికి కుచ్చుకున్న ఎట్టి అవే నక్షత్రాలుగా కనిపిస్తాయి. ఇందులో అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం. క్రింది వాటిని పరిశీలించండి. వెండి లాందర వెలిగించి వేడలిపోయింది రజని శ్రీశ్రీ. ఎడారిలో కాళ్ళు తిగిన ఒంటెలా ఉంది జాబిల్లి ఆరుద్ర. ఏబి సరికానివి, 2 తప్పే. కార్తీక పున్నమి రేయి వర్షంలా కురుస్తున్న వెన్నెల పరమశివుడి దేహం నుండి జలజలా రాలి పడుతున్న విభూదిలా ఉంది అన్న కవి ఎవరు? భవభూతి. ఈ క్రింది ఇచ్చిన కవి వారు రాసిన రచనల్లో సరికాని రచనను గుర్తించండి. అల్లసాని పెద్దన్న. మనుచరిత్ర. వసుచరిత్ర కాదు. ఇది తప్పు అన్నమాట. రసరాద్ధమైన కవి కలంలో నుంచి జాలు వారిన భావ పరంపరను ఆస్వాదించడంతో పాటు ప్రకృతి నుండి పాఠాలను నేర్చుకుంటూ విద్యార్థులలో మానవీయతను మేలుకొల్పడం ఉద్దేశంగా గల పాఠమును గుర్తించండి. హరివిల్లు. మిన్నేటి సూర్యుడి వచ్చెనమ్మ పల్లెకు నీటి తామరలు విచ్చెనమ్మ అనే గేయ పంక్తిలో ఏ అలంకారం ఉందో గుర్తించండి. అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం. తారసస్యము పండినన్ గగన కేదరాంబునం చంద్రిక. ఈ పద్య పంక్తిలో ఏ ఛందస్సు ఉందో గుర్తించండి. శార్దూలం. నారదులైరి సన్మునులు నాక మహీజములయ్యే భూజముల్ అనే పద్యముని క్రింది వాళ్ళు ఎవరు రచించారు? ఆత్మకూరి మల్ల. ఎన్నెలంత మేసి ఏరు నెమరేసింది అనేది వెన్నెల గురించి రాసిన రసాత్మక వాక్యము. ఈ క్రింది వారిలో ఎవరు రాశారో గుర్తించండి. ఎంకిపాటల కవి నండూరి. ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. తాండవం అందమైన. ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతి జతలలో సరికాని జతను గుర్తించండి. సంధ్య సంధు. ఈ క్రింది ఇచ్చిన వాటిలో శార్దూల పద్య లక్షణం కాని దాన్ని గుర్తించండి. పైవన్నీ కానివే. మసజత తతగా లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఈ క్రింది వాటిలో పరిశీలించండి. వాసోని గ్రహమొన్న రాకలియు నిర్వట్టుల్ ఘనింపార్తలర్. తెనాలి రామకృష్ణుడు. నపమల్లం. ఇట్లాగా 3 ఇస్తాడనమాట. వీటిలో ఏదంటే ఏబిసి 3 సరైనవి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వెండి కొండపైన్ మబ్బు విధము దోచి
చంద్రకేదారమున లేడి ఛాయ తిరిగి అనేది ఏ ఛందస్సులో ఉందో గుర్తించండి. విపద. ఈ క్రింది ఇచ్చిన వాటిని జతపరచండి. కవులు: కూచిమంచి తిమ్మ కవి, రుక్మిణి పరిణయం, అల్లసాని పెద్దన్న, మనుచరిత్ర, పాల్కురికి సోమన, పండితారాధ చరిత్ర, వీపూరి వెంకటాచార్యుడు, విశ్వకర్మ పురాణం, దశరథ అమృతాభిషేకం. దీనికి మూడవది ఆన్సర్ అన్నమాట. అల్లన కాలవర్తకుడు నయ్యేడి గెంపును ముత్తియంబులున్ మొల్లన దున్నెకి చూచుటకు అనే పద్యం ఏ రచన గ్రంథంలో ఉన్నదో గుర్తించండి. విశ్వకర్మ పురాణం. ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇక్కాలము ఇత్వ సంధి ప్లస్ అలాను. ఈ క్రింది ఇచ్చిన వ్యుత్పత్తులలో సరికాని జతను గుర్తించండి. తోయజము, తోక కలిగినది కోతి, తప్పది. ఈ క్రింది ఇచ్చిన నానార్థాల జతలలో సరికాని జతను గుర్తించండి. పంక్తి, వరుస, గౌరవము, 10, అనుసంఖ్యాత 10. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజన సంధి పేరుకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇందుండే, ఇందుడు ప్లస్ పగ్గి, ఉత్వ సంధి, తప్పిది. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యానికి సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. మహోదది, గొప్పదైనది. చూశారు కదా, మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.